నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఏ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చూపించకుండా ఇల్లంతా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అని అంటే ఏం చేయాలమ్మా? చాలా సింపుల్గా అడిగేసారు కానీ చాలా కష్టం మెయింటైన్ చేయడానికి అందరికీ. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి అంటేనే ఎంత కష్టపడతామో, అలాగే ఇల్లు పాజిటివ్ ఉంచాలంటే చాలా కష్టపడాలి. అయితే ఇప్పుడున్న ఆడవాళ్ళకి పాపం ఉన్న కష్టాలు చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు ఉండే పొద్దున్నే లేవాలి, వర్క్ ఫర్ హోమ్ అని చెప్పేసి నైట్ అండ్ డే వర్క్ చేస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఆ వర్క్ చేస్తూ మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ కోసం పాటుపడాలి అంటే కొంచెం కష్టపడాలి అన్న. అది ఎంత కష్టపడాలి అంటే మరి వాళ్ళకి కొంచెం ఓర్పు ఇంకొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంటి ఇల్లాలు ఎప్పుడు కొన్నా లేవగానే చక్కగా స్నానం ఆచరించాలి. అక్కడ పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తను ఎప్పుడైతే స్నానం చేసిందో అక్కడి నుంచి స్టార్ట్. ఆ స్నానం చేసి కాసేపు దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు నమస్కారం చేసి దీపం పెట్టి, అష్టోత్తరాలు పూజలు చేయట్లేదు కనీసం దీపం వెలిగించాలి. ఎప్పుడైతే ఇక్కడ దీపం వెలిగిస్తుందో సూర్యకిరణాల నుంచి వచ్చే పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ ఏవైతే ఉందో ఈ దీపం లాక్కుంటుంది. జ్యోతి అనేది అందుకే ఏంటంటే వెలుగు అనేది ఏంటంటే ఇది కిరణాలని లాక్కుని ఫుల్ అట్రాక్ట్ చేసుకుని ఇల్లంతా ఫామ్ అవుతాయి పాజిటివ్ ఎనర్జీ. సో ఖచ్చితంగా అందుకే పూర్వము ఇంట్లో పొద్దున్నే దీపం పెట్టమనేవాళ్ళు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, దీపం పెట్టండి రా. ఇప్పుడు చాలా వరకు చెప్తారు కానీ ఎందుకు చేయాలన్నది చెప్పరు, ఎవరు చెప్పట్లేదు. సో దీపం పెట్టండి రా అనే ఉద్దేశం ఏంటంటే దీపం అనేది మన ఇంట్లో వెలిగితే చాలా కొన్ని శక్తులు ఉంటాయి, ప్రేత శక్తులని, ప్రేతలు అన్నమాట వాటి, అంటే ఆత్మలు ఇవి కూడా. అయితే మనలో నాకు ఆత్మ ఉంటుంది, అది జీవాత్మ పరమాత్మ అనే ఆత్మలు ఉంటాయి మన దాంట్లో. అయితే ఆత్మ అంటే బతికుంటుంది. ప్రేత అనేది ఏంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియని గమ్యం తెలియని వాళ్ళని ప్రేత అంటాం. అంటే చనిపోయింది. ఈ బలవంత మరణాలు ఉంటాయి, అనుకోకుండా సూసైడ్ చేసుకున్నవి, 2 యాక్సిడెంట్స్ అయ్యే మరణాలు, వాటికి ఇంకా మోక్షం రాదు. వాటికి వెళ్ళే ప్లేస్ ఇంకా టైం పడుతుంది. ఏదో ఒక ప్రారంభ కర్మ వల్ల వాళ్ళు చనిపోయి అలా కొన్నాళ్ళు ఇలా జీవించాలి, ప్రేతగా జీవించాలని కూడా కర్మలు రాసి ఉంటుంది. నువ్వు ఆత్మగా కొన్ని రోజులు ఈ ప్రేతాత్మగా తిరగాలి, ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా ఆత్మకు ప్రేతగా కూడా చావాలి. ఆత్మకి కూడా ప్రేతకు కూడా ఆహారం నీరు కావాలా మేడం? కంపల్సరిగా. ఇప్పుడు ఆత్మకి అందుకే కదా ఇప్పుడు మనం పితృపక్షాల్లో చాలా మంది ఇప్పుడు పిండ ప్రదానం చేస్తుంటాం. చాలా మందికి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి, తాతలు చనిపోయిన వాళ్ళకి ఏదైనా ఉంటే కొన్ని నదులు మన కుంభమేళాకి వెళ్ళి చాలా మంది చేస్తుంటారు కదా. అవును, ఎంతమంది చేసాం మనం? ఎందుకు చేసామని పైన ఉండే లోకాల్లో ఉండే ఏదైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళతో పితృదేవతలు అన్నమాట వాళ్ళు. సో పితృదేవతలుగా అవ్వడానికి ఈ ప్రేత దేవతగా అవ్వడానికి కాస్త కర్మ వాళ్ళ నుంచి చేసుకునేది ఉంటుందట. అందుకే ఇంట్లో మగ సంతానం లేకపోతే ఎవరు పెడతారు నీళ్ళు ఎవరు పోస్తారు వీళ్ళకి అని చెప్పేసి. ఓహో, ఓకే. సో మగపిల్లలు కావాల్సినది వంశోద్ధారకుడు కావాలి అంటే ఈ వంశాన్ని ఎవరి తాలూకా, ఈ వంశంలో ఉన్న తాత ముత్తాత అందరికీ నీళ్ళు అందించాలంటే ఆ వంశంలో పుట్టిన ఒక మగపిల్లాడికి చేయగలడు అవన్నీ కార్యక్రమాలు. సో అలా అనమాట. అలాంటి ప్రేత శక్తులు ఏవైతే గమ్యం తెలియకుండా మన ఇంట్లో కొన్ని అలా ఉండిపోతాయి. ఎందుకు ఉంటాయి అంటే పూర్వం మనం ఇల్లు కొనాలి, ఇల్లు కట్టాలి అంటే ఒక స్థలాన్ని పరిశీలన చేసేవాళ్ళం. ఇవాళ ఫ్లాట్ కొంటున్నాం, అపార్ట్మెంట్ కొంటున్నాం. ఆ అపార్ట్మెంట్ ఎక్కడ వస్తుంది తెలియట్లేదు. శ్మశానాలు తవ్వేసి దాని మీద అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు, కొండలు తవ్వేసి దాని మీద అపార్ట్మెంట్ కడుతున్నారు. ఆ భూమిలో ఉన్న ఎనర్జీస్ ఏమున్నాయో మనకు తెలియదు. సో ఆ ఎనర్జీస్ వల్ల వాటికి వచ్చే దారి ఉంటుంది. సో ఈజీగా లోపల ఉంటాయి. ఏదైతే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో అవి ఆ కాంతితో వాటికి మోక్షం దొరుకుతుంది. సో ఈ ఇంట్లో దీపం వెలుగుతుంటే ఆ సూర్యకిరణాలు పడి కాస్మిక్ ఎనర్జీస్ వచ్చి వాటికి ఒక మోక్షం దొరికి అమ్మయ్య నాకు దారి దొరికింది అని చెప్పి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఆస్వాదిస్తాయి. మాకు దారి చూపించారు, మీరు చల్లగా ఉండండి, మీరు బ్రహ్మాండంగా ఉండండి అని చెప్పి దీపం అంత విలువ. సో పొద్దున్నే లేచి స్నానం ఆచరించి ఒక మంచి వస్త్రం, అంటే మళ్ళీ వస్త్రాలు అనగానే ఇక్కడ ఏ బట్టలు వేసుకోకూడదు. అది అంటే చాలా మంది నైటీలు వేసుకుంటారు, నైటీలు వేసుకొని అసలు పెట్టకూడదు, ఏకవస్త్రం పనికిరాదు. సో అందుకని చీర కానీ డ్రెస్ కానీ వేసుకొని దీపం పెట్టాలి. చక్కగా దీపం వెలిగించి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఓపిక ఉంది, నేను ఇంట్లో ఉండే ఇల్లాలని ఏంటంటే హాయిగా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అని చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఐశ్వర్యం అభివృద్ధి ఉంటుంది. తర్వాత శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరం చదివితే పిల్లలకి విద్యా బుద్ధులు బాగా మెరుగుపడతాయి. అంటే విద్య వస్తుంది, అలాగే బుద్ధి వస్తుంది, అంటే సంస్కారం. చాలా మందికి విద్య వచ్చిన సంస్కారం ఉండదు, కొంతమంది సంస్కారం ఉన్న విద్య ఉండదు పాపం. అవును, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి పూజ చేస్తే. దీపం పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో పొద్దున్న చక్కగా దీపం వెలిగించడం,
ఆ స్టవ్ కూడా మనకి పూర్వం ఏంటంటే దీపం అనేది ఏంటంటే దేవుడి దగ్గర మండీలన్నీ పెట్టేసి పత్తకి పూలు మండీలన్నీ ఏర్పాటు చేసి వీళ్ళు పొయ్యి దగ్గర నమస్కారం చేసి పొయ్యిని వెలిగించేవాళ్ళు. పొయ్యిలో అన్ని కట్టెలు పెట్టేసి చక్కగా పొయ్యిని వెలిగించి నమస్కారం చేస్తారు అగ్నిదేవుడికి. నమస్కారం చేస్తే అక్కడ ప్రసన్నం అయ్యేది. సో మనకి ఇప్పుడు అలా లేదు కనుక ఇంట్లో దీపం పెట్టండి. సో వెళ్ళి గ్యాస్ స్టవ్ అందిస్తాం, లైటర్తో వెలిగిస్తాం. లైటర్తో వెలిగించేది కూడా దీపం కింద లెక్కే, అది కూడా దీపం కింద లెక్క. సో దేవుడి దగ్గర ఒక దీపం పెట్టాం, మన ఇంట్లో వంటింట్లోకి వెళ్ళి ఒక దీపం వెలిగించామంటే ఆ ఇంట్లో వండే ప్రతి వంట ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగిస్తాయి. ఎందుకు కలిగిస్తాయి అంటే మా పాజిటివ్ యాటిట్యూడ్తో వంట చేస్తే అది బాగా మనం తిన్నప్పుడు కూడా మనకు కూడా అదే ఆలోచన పాజిటివ్గా ఉంటుంది. మనం గుళ్ళోకి వెళ్ళాం, ప్రసాదం తిన్నాం, కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తాం ఏ విషయమైనా. అదే బయట మన ఇంట్లో ఫుడ్ తింటాం, ఏదో కొట్టుకుంటాం, ఏదో తిట్టుకుంటాం. బయట ఎక్కడ హోటల్లో తిన్నాం, ఎవరో ఫోన్ వచ్చి అరుస్తాం. ఎందుకంటే ఆహారంలో నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. వండిన వాళ్ళ చేతులతో నెగిటివ్ వెళ్ళిపోతుంది. సో వండే వాళ్ళు ఏదో ఆలోచిస్తూ వండారనుకో ఆ వంట అంతా ఆలోచనతో తయారవుతుంది, ఇంపాక్ట్ అవుతాయి. సో ఇలా ఇబ్బంది. సో ఇంట్లో ఇల్లాలు ఎప్పుడైతే స్నానం ఆచరించి దీపం పెట్టి చక్కగా వంట మొదలుపెట్టి ప్రారంభం చేసి వంట చేస్తుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు ఇల్లు తుడిచేటప్పుడు కాసింత ఉప్పు, రాళ్ళు ఉప్పు నీళ్ళలో వేసి తుడిపించాలి. దీనికి ఏంటమ్మా ఇది ఎందుకు నీళ్ళు ఉప్పుకి నెగిటివ్ తీసే శక్తి ఉంటుంది. ఓకే. మనం సముద్రుడు దగ్గర ఏంటంటే సముద్రుడు అంటే ఏంటంటే మన ఆలోచనలు ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉన్నా సరే ఒకసారి సముద్ర స్నానం చేస్తాం అనుకోండి పాజిటివ్ అయిపోతాం. ఆ సముద్రంలో లాక్కునే శక్తి ఉంది సముద్రుడికి. మనలో నెగిటివ్ లాగేస్తుంది, ఓన్లీ పాజిటివ్ ఉంచుతుంది. ఎంత నెగిటివ్ ఉన్నా లాగేస్తుంది అన్నమాట. అలాగే అందుకే మన పూర్వం మనకి బయటికి వెళ్ళి వస్తే ఉప్పుతో దిష్టి తీసేవాళ్ళు. ఉప్పుతోటి మిరపకాయలతోటి నిప్పులో వేసేవాళ్ళు, నీళ్ళలో వేసేవాళ్ళు. ఉప్పుని తొక్కకూడదు ఉప్పుని. అందుకని ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత నిప్పుల్లో వేసిన పటపట పేలితే ఇంత దిష్టి ఉంది వీళ్ళకి అని చెప్పేసి. సో దిష్టిని తీసే శక్తి ఏదైనా ఉందంటే అది నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఏదైనా ఉంది అంటే ఒక ఉప్పుకే. సో మన ఇంట్లో ఏదైనా ప్రేత శక్తి ఇలాంటి శక్తులు ఏదైనా ఎనర్జీస్ ఉన్నాయంటే ఉప్పు వేసి నీళ్ళు శుభ్రంగా ఇల్లంతా తుడుస్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లంతా. ఇది ఒక రీజన్. రెండోది రీజన్. మూడోది ఏంటంటే ఏదో ఒక చాంటింగ్ కంటిన్యూ వినిపించేటట్టు ఇల్లంతా. చాలా మంది పొద్దున్నే శ్లోకాలు పెడుతుంటారు, సుప్రభాతాలు పెడుతుంటారు. అయితే ఏంటంటే ఈ సుప్రభాతం ఇవన్నీ పెట్టేప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు స్నానం ఆచరించి పెట్టుకోవాలి. చాలా మంది అది పెట్టేసి బ్రష్ చేస్తూ ఉంటారు, వింటూ బ్రష్ చేస్తూ వినకూడదు. అదొక దోషం, అదొక పాపం కింద మళ్ళీ వీళ్ళకి కాండాలు పడుతుంది. స్నానం చేసేసిన తర్వాత శుభ్రంగా ఇంట్లో చాంటింగ్ కంటిన్యూగా ఏదో ఒకటి పెట్టడం. నాలుగోది ఏంటి అంటే ధూపం వేయడం ఇల్లంతా, సాంబ్రాణి ధూపం. మనం చాలా సినిమాల్లో హీరోయిన్స్ వేస్తుంటారు ధూపాలు. సో ఎందుకు వేస్తారంటే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తాయి. ఆ ధూపంలో నెగిటివ్ మొత్తం అంటే ప్రేతశక్తి ఏదైతే ఉందో దారి గమ్యం తెలియని ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళినప్పుడు మనం ఆస్వాదించి వెళ్తాయి. పోలు మాకు దారి చూపించని చెప్పి నమస్కారం చేసి వెళ్తాయి. ఆ వెళ్ళేయడమే మనకి పాజిటివ్ ఎనర్జీ. సో ఇలా ఎనర్జీస్ చేసుకుంటూ ఇలా మనం ప్రతిరోజు చేస్తుంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. మనం పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటాం, ప్రతి పని అయిపోతుంటుంది. దీనికి జాతకాలు మళ్ళీ జాతకం చూపించుకోవడం, వాస్తు చూపించుకోవడం ఇవన్నీ అక్కర్లేదు. ఇల్లు అంతే ఇలా ఉండాలి ప్రశాంతంగా. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం ఆచరించి అమ్మాయి దీపం వెలిగించాలి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడైతే సాయంత్రం దీపం వెలుగుతుందో చీకటిలో కొన్ని శక్తులు ఉంటాయి మనకి. సో చీకటి నుంచి వచ్చేసి అంటే చీకటి సంధ్యా సమయం తర్వాత వచ్చే కొన్ని శక్తులు ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనని ఎక్కువగా అట్రాక్షన్స్కి గురి చేస్తుంది. దాన్ని తమో గుణం అంటాం ఎక్కువగా. సో ఆ గుణాన్ని పెంచుతుంది అంటే ఏంటంటే కోరికలు పెంచుతుంది. సో కోరికలు పెంచి అవి కావాలి ఇవి చేయాలి అని చెప్పి బోల్డెన్ ఆలోచన వస్తాయి. ఆ ఆలోచనలన్నీ నశింపజేస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీలో వాళ్ళు అలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఏదైనా చదువుకుందాం, ఏదైనా బుక్ చదువుకుందాం, ఏదైనా ప్రశాంతంగా ఆడుకుందాం అని ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇంట్లో సాయంత్రం రాగానే వీళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఇది కావాలని అంటారు, వాళ్ళు ఇవ్వమంటారు, అక్కడ గొడవ అవుతుంది, కొట్లాడారు, అరుచుకుంటారు. ఎప్పుడైతే అరుస్తామో, ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటూ అరుస్తున్నామో ఆ ఇంట్లో నెగిటివ్ ఉందని అర్థం. మనమే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అంటే చాలా మంది కూడా ఇలాగే ఉన్నారు కదా మేడం అందరూ. అవునన్నా, దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం కాదు, అది ఆ ల్యాండ్స్లో ఉన్న ప్రాబ్లం, ఆ స్థలాల్లో ఉండే ప్రభావం. ఆ స్థలంలో ఉండే ప్రభావం వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఎంత సాఫ్ట్ పీపుల్ అయినా సరే ఒక 9 రోజులు ఆ ఇంటి నిద్ర చేశారంటే కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. 90 రోజులు నిద్ర చేశారనుకోండి సగం లక్షణాలు వస్తాయి. 9 ఏళ్ళు ఉన్నారనుకోండి ఇంకంతే వాళ్ళు రాక్షసులు అయిపోతారు.
అమ్మ వీళ్ళతో మనం మాట్లాడలేము అని చాలా మంది అంటారు. అమ్మ వాళ్ళతో మనం మాట్లాడలేము, వాళ్ళందరూ ఆ ఇంట్లో అందరూ డిఫరెంట్ పీపుల్, వాళ్ళందరూ డిఫరెంట్, వాళ్ళతో అస్సలు భరించలేమండి. ఎందుకంటే ఆ ఎనర్జీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది లోపలికి, దాన్ని మొత్తం జీర్ణించేసుకున్నారు. ఇంకా దాంట్లో బతుకుతారు వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు, బయట తీసడానికి కష్టం అవుద్ది. ఇలాంటి పరిస్థితి ఇవ్వమాట. దీన్ని మనం క్లోజ్ చేస్తాం, దీనికి ట్రీట్మెంట్ చేసి క్లోజ్ చేసేవచ్చు. కాకపోతే ముందు పరిహారం ఏంటంటే అసలు ఉందా లేదా అని ఒక 41 days పొద్దున్నే లేవడం, దీపం పెట్టడము, ఈ పాజిటివ్ ఎనర్జీ ఉందని చెక్ చేసుకుంటే లైఫ్ స్టైల్ తెలిసిపోతుంది మనకి. పొద్దున్నే ఆఫీస్లో ఎదురయ్యే పనులు కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకునే వాతావరణం కానీ అన్నీ ప్రశాంతం ప్లెజెంట్గా అవుతాయి. అప్పుడు అర్థమవుతుంది, ఓ ఈ ఇంట్లో నెగిటివ్ ఉంది, అందువల్ల ఇలా చేస్తే సాల్వ్ అవుతుందని. సాల్వ్ కాలేకపోతే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది విషయం. థ్యాంక్స్ అమ్మా, చాలా విషయాలు చెప్పారు. వస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.